అందరికీ నమస్కారం. నేను చెప్పే కథలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చందమామ కథల్లో సానపట్టిన వజ్రం. ఇది రాసిన వారు బొమ్మిడి అచ్చారావు గారు. శ్రావణపురంలో గోపాలుడనే కుర్రవాడుండేవాడు. వాడికి తండ్రి లేడు. తల్లి వాణ్ణి పెంచి పెద్ద చేసి చదువు సంధ్యలు చెప్పించింది. చదువు పూర్తి కాగానే వాడు ఉద్యోగ ప్రయత్నాలు ప్రారంభించాడు. ఒకనాడు తల్లి గోపాలుడితో, మీ చిన్నాన్న రాజధాని నగరంలో రాజుగారి దివాణంలో పనిచేస్తున్నాడు. నువ్వు వెళ్ళి ఆయన్ని కలుసుకుంటే ఏదో ఒక ఉద్యోగం చూపించకపోడు అని అన్నది. గోపాలుడు రాజధాని చేరి పినతండ్రిని కలుసుకొని తాను వచ్చిన పని చెప్పాడు. ఆయన పేరు విరూపాక్షయ్య. ఆయన గోపాలుడితో, దివాణంలో నాకు బాగా తెలిసిన పెద్ద మనుషులు 4 ఉన్నారు. నిన్ను వాళ్లకు పరిచయం చేస్తాను. వాళ్ళు నీకు ఉద్యోగం సంపాదించి పెడతారు అని అన్నాడు. విరూపాక్షయ్య ముందుగా గోపాలుణ్ణి దివాణంలోని ప్రధానాధికారి అయిన దుర్వాసుడి వద్దకు తీసుకుపోయాడు. విరూపాక్షయ్య చెప్పింది విని దుర్వాసుడు గోపాలుణ్ణి ఎగాదిగా చూసి, ఈ బొట్టికాయకు అప్పుడే ఉద్యోగం ఎందుకు? వీడేం పని చెయ్యగలడు అన్నాడు. విరూపాక్షయ్య ఆయన్ని ప్రాధేయపడుతూ, తమరు తప్ప మా వాణ్ణి ఆదుకునేవారు ఎవరూ లేరు బాబుగారు. మీరు తలుచుకుంటే ఉద్యోగం ఇప్పించగలరు అన్నాడు. దూర్వాసుడు మండిపడుతూ, నాతో అలా రెట్టిస్తున్నట్టు మాట్లాడకు. మీ వాణ్ణి తర్వాత కలవమను అన్నాడు. గోపాలుడు గది నుంచి బయటికి వస్తూనే, చిన్నాన్న, ఇలాంటి కోపిష్టివాడు మనకేం ఉపయోగపడతాడు? అనవసరంగా నువ్వు మాటపడ్డావు అన్నాడు. విరూపాక్షయ్య నవ్వి, ఆయన మాట దురుసుగా ఉంటుందే కాని మనసు వెన్నలాంటిది. తొందరలేదు, మరో 4 రోజులు గడిచాకే కలుద్దాము అని అన్నాడు. ఇక మరొకసారి ఆయన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కలవకూడదనుకున్నాడు గోపాలుడు. విరూపాక్షయ్య గోపాలుణ్ణి మరొక 3 పెద్ద మనుషుల వద్దకు తీసుకుపోయి పరిచయం చేశాడు. మొదటి పెద్ద మనిషి, మీరు స్వయంగా రావాలా విరూపాక్షయ్య గారు? కాకితో కబురంపితే మీ పని చేసేవాణ్ణిగా. రేపు ఒకసారి అబ్బాయిని పంపించండి, మీరు రానవసరం లేదు అన్నాడు. విరూపాక్షయ్య అలాగే అని వెళుతున్న సమయంలో పక్కకు పిలిచి, మా మేనల్లుడి పొలం విషయం ఏదో తగాదాలో ఉన్నదని మీకు లోగడ చెప్పాను కదా, కొంచెం దీవాను గారికి చెప్పి పని సానుకూలం అయ్యేలా చూడండి అన్నాడు. విరూపాక్షయ్య సరేనని గోపాలుడితో రెండో పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళాడు. ఆయన కూడా గోపాలుడికి ఉద్యోగం వేయించే ప్రయత్నం చేస్తానని చెప్పి, తీరా విరూపాక్షయ్య వెళ్లే సమయంలో, మా తోడల్లుడు మిమ్మల్ని ఒకసారి కలుసుకోవాలంటున్నాడు. మీ నుంచి ఏదో సాయం కావాలట, ఎప్పుడు పంపమంటారు అన్నాడు. విరూపాక్షయ్య అతడికి అలాగే పంపమని చెప్పి 3వ పెద్ద మనిషి దగ్గరకు వెళ్ళాడు. ఆయన కూడా గోపాలుడికి ఉద్యోగం అయ్యేలా చూస్తానని చెప్పి, కుర్రాడు చూడబోతే చురుగ్గా ఉన్నాడు. ఆ ఉద్యోగం ఏదో నేను వేయిస్తా కాని మా రెండో అమ్మాయిని మీ వాడికి చేసుకుంటారా ఏమిటి అని అడిగాడు లౌక్యంగా. ఆ విషయం తర్వాత మాట్లాడుకుందాం, ముందు ఉద్యోగ ప్రయత్నం చెయ్యండి అన్నాడు విరూపాక్షయ్య శాంతంగా. ఆయన ఇంటికి వెళ్లే దారిలో గోపాలుడితో, వీళ్ళ 4 రోజూ కలుసుకుంటూ ఉండు, ఎవరో ఒకరు దివాణంలో ఉద్యోగం వేయించకపోరు అన్నాడు. ఆ మర్నాటి నుంచి గోపాలుడు దివాణానికి పోయి దుర్వాసుణ్ణి తప్ప మిగతా 3 చూసి వస్తూ ఉండేవాడు. 4 రోజులు ఆగి విరూపాక్షయ్యవాణ్ణి ఉద్యోగ ప్రయత్నం ఎంతవరకు వచ్చింది అని అడిగాడు. అందరూ నాకు బాగా మర్యాదలు చేస్తూనే ఉన్నారు, ఈరోజు రేపు అంటున్నారు అన్నాడు గోపాలుడు. విరూపాక్షయ్య గోపాలుడి కేసి అనుమానంగా చూస్తూ, నువ్వు దూర్వాసుల వారిని కలుసుకున్నట్టు లేదే అన్నాడు. ఆయన మొన్న కలుసుకున్నప్పుడు నా కేసి పురుగును చూస్తున్నట్టు చూశాడు. ఈరోజు ఆయన దగ్గరకు పోలేదు అన్నాడు గోపాలుడు. ఆయన్ని కూడా తప్పగా కలుస్తూ ఉండు అన్నాడు విరూపాక్షయ్య. మర్నాడు గోపాలుడు దుర్వాసుణ్ణి కలుసుకున్నాడు. ఆయన, నువ్వు ఎలాంటి పనులు చేయగలవు అని గోపాలుణ్ణి అడిగాడు. గోపాలుడికి చాలా సంతోషం కలిగింది. తాను చేయగల పనులు ఏకరువు పెట్టాడు. మా పెరట్లో మొక్కలకు నీళ్లు పోసిరా అన్నాడు దూర్వాసుడు ఆజ్ఞాపిస్తున్నట్టు. గోపాలుడు ఆయన అలాంటి పని చెబుతాడని ఊహించను కూడా లేదు, కాని మారు మాట్లాడకుండా చెప్పినట్టు చేశాడు. తరువాత మిగిలిన 3 కలిశాడు. వాళ్ళు మామూలుగానే గోపాలుడికి మర్యాదలు చేశారు. చిన్న మొత్తు పని కూడా చెప్పలేదు. గోపాలుడు మరుసటి రోజు దూర్వాసుణ్ణి మళ్లీ కలిశాడు. ఆయన వాణ్ణి చూస్తూనే, ఈరోజు మా పాలేరు రాలేదు, పశువుల శాల శుభ్రం చేసి గొడ్లకు మేత వెయ్యి అన్నాడు.
గోపాలుడు ఈ పని నోరెత్తకుండా చేశాడు. ఇలా దుర్వాసుడు రోజూ ఏదో ఒక పని చెబుతూనే ఉన్నాడు. ఉద్యోగం గురించిన మాట మాత్రం ఎత్తలేదు. ఒక రోజున దుర్వాసుడు విరూపాక్షయ్యకు కబురు చేసి పిలిపించాడు. పక్కనే గోపాలుడు కూడా ఉన్నాడు. ఆయన విరూపాక్షయ్యతో, మీ అన్న కొడుకు అసాధ్యమైన పనే లేనట్టుంది. మీ వాడు సానబట్టిన వజ్రం లాంటివాడు. దివాణంలో పనివాళ్ల మీద అధికారి ఉద్యోగం వేయిస్తున్నాను. రేపు వచ్చి చేరమను అన్నాడు. విరూపాక్షయ్య గోపాలుడితో ఇల్లు చేరాక, చూశావా, దూర్వాసుల వారి మనసు మెత్తదని నీకు ముందే చెప్పాను. ఆయన నిన్ను రకరకాల పరీక్షలకు గురిచేసి నీ సామర్థ్యం ఏపాటిదో తెలుసుకున్నాడు. మిగతా ముగ్గురు నాతో కాగల పనులు చేయించుకొని నీ ఉద్యోగం సంగతి వదిలేశారు అన్నాడు. ఇది కథ. తిరిగి ఇంకో చందమామ కథతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.